సార్ ఒక వ్యక్తి యొక్క లక్కీ నెంబర్ 9. అయితే అతను ఒక కారు కొనాలనుకుంటున్నారు. ఆ కారు కొనడానికి ఏ డేట్ అయితే మంచిది అంటారు? చూడమ్మా, ఎవరి యొక్క లక్కీ నెంబర్ ఏదైతే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉన్నదో వాళ్ళ లక్కీ నెంబర్ అవుతుందమ్మా. డేట్ ఆఫ్ బర్తే లక్కీ నెంబరు, డేటు మంత్ ఇయర్ కలిపితే వచ్చే డెస్టినీనే లక్కీ నెంబర్ అమ్మా. ఇప్పుడు సపోజ్ ఎవరిదైనా లక్కీ నెంబర్ 9 అనుకో, ఇప్పుడు అతను కారు కొనుక్కోవాలనుకుంటున్నాడు. మరి వెళ్ళి వేరే ఏ డేట్లో పడితే ఆ డేట్లో కొంటే బాగోదు కదా. ఆయన లక్కీ డేట్లోనే కొనాలి. ఆయన లక్కీ డేట్ ఎంత 9 కదా, ఆటోమేటిక్గా ఆయన కారు కొనాలనుకున్నప్పుడు కూడా 9 నెంబర్లోనే కొనుక్కోవాలి. 9 కానీ అలానే 27. ఇక్కడ మీకు ఏమనిపిస్తుంది అంటే 18 అంటే 1 + 8 9 కదా అనిపిస్తుంది. ఇక్కడే అందరూ తప్పు చేస్తున్నారు. 9 ఎక్సలెంట్ నెంబర్ అండి. 18 అంత గొప్ప నెంబర్ కాదు. 27 ఒక అద్భుతమైనటువంటి నెంబర్ అండి. మీరు 18 కూడా 9 అని చెప్పి కనుక మీరు చేసుకుంటే అది మిమ్మల్ని బాగా ఫెయిల్ చేస్తుందండి. చాలా ఇబ్బంది పెడుతుంది. బాగా ఫెయిల్యూర్స్ అనేటువంటివి బాగా ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీ లక్కీ నెంబర్లోనే కారు కొనుక్కోండి, మీ లక్కీ నెంబర్లోనే మ్యారేజ్ చేసుకోండి, మీ లక్కీ నెంబర్లోనే ఇల్లు కొనుక్కోండి. ఏ పని చేసినా కానీ మీ లక్కీ నెంబర్లోనే చేసుకోండి. అలా కాకుండా ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ వాడుకోవటం వల్ల మీరు అనవసరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మీ లక్కీ డేట్ భగవంతుడు ఇచ్చినది. కాబట్టి ఆ డేట్లో మీరు ఏ పని చేసినా సక్సెస్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.